కరుకుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయన. ఇదిగో రాత్రికాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ జూమ్ యాప్ ద్వారా నాయన ప్రభా మీరు ఇచ్చిన నాయన ఈ టెక్నాలజీని మేము ఉపయోగించుకుంటూ ఈ వాక్కులను ప్రకటించుకొంచుండగా మీ ఆత్మతోడు మా అందరికి అనుగ్రహించండి తండ్రి. అక్కడ నాయన ప్రభా ఇదిగో యూఏఈలో ఉన్న బిడ్డలు, ఇండియాలో ఉన్న బిడ్డలు, మా సంఘస్థులు నాయన ప్రభ ఎక్కడెక్కడ ఉన్నారో అందరి బిడ్డలు కూడా నాయన ప్రభ ఇంకా జాయిన్ అవడానికి సహాయం దయచేయండి. జాయిన్ అయిన ప్రతి బిడ్డను నాయన ప్రభ పేరు పేరు వరుసను ఆశీర్వదించి వారికి రావాల్సిన మేలులు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. కృపామయుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ఈ దినం నాయన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ చెప్పబోతుంది నేను కాదు కానీ ఆత్మతోడుతో నాయన ప్రభ నాకు నాయన ప్రభ మీ జ్ఞానంతో నింపి నాయన నన్నును మమ్మల్ని హెచ్చరింపు చేసుకుంటూ సహాయం దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడా దేవుడు మన అందరితోటి ఎంతో చక్కని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న గొప్ప పేర్లలో ఒక మంచి మనందరము ప్రతి క్షణము గుర్తు చేసుకునే పేరు ఏంటి అంటే ఆయన కృపామయుడు. ఆయన పేరేంటి? కృపామయుడు. ఈ కృపను గురించే ఈ దినం మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం అనమాట. చూడండి, కీర్తనలు 32వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూసుకోగలిగితే, కీర్తనలు మనము 32వ అధ్యాయము 10వ వచనము, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప ఎవరిని ఆవరిస్తూ ఉంది అంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారికే కృప ఆవరించుచూ ఉన్నది. ఇది మనం ఈ దినం గ్రహించుకోవాలన్నమాట. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి, కానీ ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి మాత్రం దేవుని యొక్క కృప ఆవరించి ఉన్నది. కృప కృప అర్థం ఏంటో మనం ఇంతకుముందు అనేక సార్లు మనం సంఘంలో ఉన్నప్పుడు కూడా తెలియపరుచుకున్నాము. దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి కృప అనేక సార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అని అంటామని కూడా మనం చెప్పుకున్నాము. సో కృప అంటే ఏంటి అంటే అర్హత లేని మనకు అర్హతని కల్పించటం అన్నమాట. మనం దేనికి అర్హత లేదు? మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేనివారు. ఎందుకంటే మనం పాపులం కనుక, పాపులకి పరలోక రాజ్యంతో సంబంధం ఉండదు కనుక పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత లేని మనకి పరలోక రాజ్యంలో తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు చూపిస్తున్న ప్రేమే కృప అంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేనికి అర్హులం? యాక్చువల్గా చెప్పాలంటే నరకానికి అర్హులం. కానీ నరకానికి అర్హత ఉన్న మనల్ని నరకంలోనికి పోనీయకుండా కాపాడుతుంది ఏంటి అంటే కృప. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మనకి. ఈరోజు చూడండి, కృప ఎంత గొప్పదంటే ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకుందాం. ఒకసారి ఒక భిక్షగాడు మనల్ని ఏదన్నా ఒక తినడానికి ఒక 5 రూపాయలు కావాలమ్మా, నాకు ఆకలిస్తుంది అని అడిగాడు అనుకోండి. 5 రూపాయలు మనం ఇచ్చామనుకోండి, దాన్ని జాలి చూపించడం అంటాము, కరుణ చూపించడం అంటాం. అలా కాకుండా ఆయన అడిగిన 5 రూపాయల గురించి కాకుండా మనము ఇంకా అతనికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టిఫిన్కి సంబంధించినవన్నీ, అతను ఒక 5 రూపాయలు అడిగాడు ఏదో ఇడ్లీ తినడానికి, కానీ మనము అక్కడ ఉన్నటువంటి టిఫిన్లో ఉన్నటువంటి అనేక రకాలను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయనకి అన్నీ పెట్టేసేసి, అతనికి కావాల్సినటువంటివి అన్నీ కూడా ఇంకా ఎక్కువగా పెట్టేసేసి, ఇదిగో ఇవి తిని చక్కగా వెళ్ళు అని చెప్పేసి మనము ఇంకా ఏమి అతని దగ్గర నుంచి ఆశించకపోతే అప్పుడు ఆ భిక్షగాడుకి మనం చూపించింది కృప. హల్లెలూయా, హల్లెలూయా. అతను అడిగింది కాదు మనం ఇచ్చింది, అతను అడిగిన దానికంటే కూడాను మనం ఎక్కువగా అనుగ్రహించామన్నమాట. అంటే ఈ దినం మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే కృప అంటే ఏమి కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే కృప. మన పట్ల చూపించిన ఆయన ప్రేమే కృప. ఒకసారి మనందరం కనుక చూసుకోగలిగితే చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనందరం చూసుకోగలిగితే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అందరం కూడా చూసుకోగలిగితే చూడండి, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటిని నాశనమునకు విధించి, దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు, సొదొమ గొమొర్రా ప్రాంతం అనేది ఆది కాండంలో ఎంతో భయంకరమైనటువంటి పాపం జరుగుతున్నటువంటి ఆ ప్రదేశాన్ని దేవుడు భస్మం చేయడానికి ముందుగా లోతును అక్కడ నుంచి తప్పించిన విధానం మనందరికీ తెలుసు. దేవదూతలను పంపించారు. దేవదూతలు వచ్చి లోతు చేయి పట్టుకొని ఆ ప్రదేశం నుంచి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చేసారు కదా. హల్లెలూయా. మరి చూడండి, అక్కడ లోతు చేసిన కార్యాలను పట్టి దేవుడు అక్కడ నుంచి తీసుకురాలేదు, కానీ దేవుడు
లోతు మీద చూపించినటువంటి కృపను బట్టి లోతు గారు రక్షింపబడ్డారన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అలాగే మనందరం చూసుకోగలిగితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎలాగా ఇప్పుడు మనం చేసినటువంటి అనేకమైన ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ఎక్కడో ఒక చోట మన అందరము అపరాధులమే, మనం అందరము తప్పులు చేసే ఉన్నాము. కానీ మీ అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారిమై ఉన్నప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినదే కృప. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి కృప కలిగినటువంటి దేవునిని మనం కలిగి ఉన్నాము. ఇంకను మనందరం చూసుకోగలిగితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అక్కడే మనం గనక 2వ అధ్యాయము 8-9 వచనాలు కూడా చూడండి. 8-9 వచనాలు కూడా మీకు అందరికీ చూసుకోగలిగితే చూడండి, అక్కడ క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండపెట్టెను. మీరు విశ్వాసము ద్వారా, హల్లెలూయా. మనకిప్పుడు ప్రభువారు కృపని కుమ్మరిస్తూ ఉన్నారు. ఆ కృపని మనం ఎలా పొందుకుంటాము? కృప ఆయన కుమ్మరిస్తూనే ఉన్నారు అందరి మీద కూడా. నేను ఎన్నెక్కసార్లు తెలియపరిచాను, మనకి కాలాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఇండియాలో అయితే చాలా చక్కగా కాలాలు బాగా కనబడుతూ ఉంటాయి. ఒక ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంటుంది, వర్షాకాలం తర్వాత చలికాలం వస్తూ ఉంటుంది. ఇలా కాలాలు వరుసగా వస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడాను ఇదిగో కాలాలు వరుసగా వస్తుంటాయి. ఒకసారి శ్రమకాలం ఉంటుంది, ఒకసారి సంతోషించే కాలం ఉంటుంది, ఒకసారి మన అందరినీ కూడాను దేవుడు అనేకమైన మేలులతో నింపే కాలం ఉంటుంది. ఇలా కాలాలు మనం చూసుకుంటూ ఉంటాము. అయితే మనము నిజముగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఏంటి అంటే కృపాకాలము. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నేను మనం చేసిన నీతి క్రియల వలన ఇక్కడ బ్రతికింపబడటం లేదు. మనం చేసుకుంటున్నటువంటి గొప్ప కార్యాల వలన ఈ దినం మనం బ్రతికింపబడట్లేదు. మనందరికీ తెలుసు 2019లో కరోనా వచ్చింది. కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో భక్తులు కూడా ఉన్నారు, నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తున్న వారు కూడా. ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే హక్కు దేవుణ్ణి మనకెవ్వరికి లేదు. దేవుని యొక్క కాలంలో ఆయన జరిగించవలసిన కార్యముల్లో ఆయన జరిపించుకుంటూనే వెళ్తారు. కానీ ఆ కాలంలో కూడా మనం బ్రతికి బయటపడ్డాము అంటే నీ మీద ఆయన చూపించిన కృప, అది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ మీద ఆయన ఉచితంగా కుమ్మరించి నీకు ఇంకా సమయాన్ని అనుగ్రహించారు అంటే ఏదో నీ ద్వారా ఆయన పని చేయించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీకు ఇంకా కూడా ఆయన పనికి సంబంధించినటువంటి విషయంలో ఏదో కొరతలో ఉన్నావు కాబట్టి ఆ పని నువ్వు ముగించాలని దేవుడు మనకు ఆయుషిస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకోగలిగితే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కానే కాదు, దేవుని వరమే. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట కదా. ఇక్కడ మనం దేని ద్వారా రక్షింపబడుతున్నాము? కృప ఉచితంగా మనకు కుమ్మరిస్తుంటే ఆ కృపని నువ్వు ఎలా పొందుకుంటావో తెలుసా? విశ్వాసము ద్వారా. నువ్వు చూపించే విశ్వాసాన్ని బట్టే నువ్వు కృపను పొందుకుంటున్నావు. హల్లెలూయా. ఈ దినము మనందరము నిజంగా సజీవ లెక్కలో ఉన్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారి నందు నువ్వు ఉంచుతున్న విశ్వాసం నిన్ను కాపాడుతుంది. ఏం విశ్వాసం లేండి, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు నేను ఆ విశ్వాసం నుంచి అటుపడిపోతున్నా ఇటు పడిపోతున్నా అని అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. నిజంగా నీలో విశ్వాసం ఉందన్న విషయాన్ని మనం గ్రహించుకొని మనం బలపడాలి. ఆ విశ్వాసం ఉంది కాబట్టే కృప కుమ్మరిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. ఆ కృప మనల్ని రక్షిస్తూనే ఉంది, కాదంటారా? ప్రతిదినం మనం ఎన్నో రకాల ప్రయాణాలు చేస్తూ ఉన్నాము. ప్రతిదినము మనం ఎక్కడొక్క చోటికి వెళ్తూ ఉన్నాము. అన్ని చోట్ల నుంచి కూడా రక్షింపబడి ఈ దినం ఇలా కూర్చొని దేవుని మాటలు వినగలుగుతున్నాము, ఇంకా సజీవు లెక్కలో ఉన్నాము అంటే అది నీకు ఇస్తున్నటువంటి విశ్వాసం ద్వారా నువ్వు పొందుకుంటున్న కృప. అందుకే విశ్వాసాన్ని హెచ్చింప చేసుకోవాలి ఎప్పటికప్పుడు కూడా. మనందరికీ తెలుసు, విశ్వాసమునకు తండ్రి ఎవరు? అబ్రహాము గారు. విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎందుకు పిలువబడ్డారు? మనం అనేక సార్లు మనం సంఘంలో తెలియపరుచుకున్నాము. ఆయన విశ్వాసులకు తండ్రి ఎందుకు అంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి
ఒప్పించి ఈ దేశం నుంచి నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు అనగానే ఆ దేశానికి వెళ్ళిపోయాడు. అలాగే నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఆ కుమారుని మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేసేయంటే ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాం గారు ఏమనుకున్నారు? ఇచ్చేయడానికి ఎన్నో సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చిన దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడంటే మళ్ళీ తిరిగి ఇవ్వలేడంటారా? ఇవ్వగలడని నమ్మాడు, విశ్వాసం చూపించాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. అంతటి విశ్వాసం నువ్వు నేను పెంచుకోగలిగితే నీ మీద ఇంకా కృప, దేవుని యొక్క కృప కుమ్మరించబడుతూనే ఉంటుంది. నీ మీద, నీ తరాల మీద, నీ పిల్లల మీద, అందరి మీద కూడాను ఆయన యొక్క కృప కుమ్మరించబడుతూ నీ పిల్లలు కూడాను దేవుని యొక్క పనిలోను అలాగే దేవుని యొక్క కార్యాల్లో ఉండాలి అంటే మనం చూపించే విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. అదే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్లియర్గా తెలియపరుస్తుంది. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరం, దేవుడిచ్చిన గిఫ్ట్, దేవుడిస్తున్నటువంటి గిఫ్ట్ ఇది మనకి. అనేక సార్లు పాతకాలంలో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను. మన మమ్మీ డాడీల కాలాల్లో ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఇప్పుడు అంటే లేవులే కానీ గ్రేస్ మార్క్స్ అనే విషయాన్ని గురించి నేను అనేక సార్లు చెప్పాను కదా. ఏంటి వాళ్ళు తప్పుతారు. 35 ఈజ్ ద పాస్ మార్క్ అనమాట. ఒక్కొక్కరికి 35 మార్కులు రావాలి పాస్ అవ్వటానికి ఒక ఎగ్జామ్లో. కానీ 35 మార్కులు వాళ్ళకి రావు, వాళ్ళకి 32 వచ్చి చాలామంది తప్పుతారు పాపం. కానీ ఆ సంవత్సరం 32 వచ్చి తప్పిపోవడం వల్ల వాళ్ళందరూ ఆ సంవత్సరం కోల్పోతారని గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే, ఈ సంవత్సరం గ్రేస్ మార్క్స్ ఒక 3 ఇస్తున్నాము అంటారనమాట. ఒక 3 కలుపుతున్నాం గ్రేస్ మార్క్స్ అనగానే ఈ 32 నుంచి 35 లోపల వచ్చిన వాళ్ళందరికీ 3 మార్కులు కలిస్తే ఏమైపోతుంది అంటే వీళ్ళందరూ పాస్ అయిపోతారు, నెక్స్ట్ సంవత్సరానికి వెళ్ళిపోతారు. నిజానికి వీళ్ళకి వెళ్ళటానికి నెక్స్ట్ ఇయర్కి అర్హత లేదు. వీళ్ళు తప్పారు, ఈ సంవత్సరమే ఉండాలి, మళ్ళీ ఇంకో సంవత్సరం చదవాలి. కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ 3 మార్కుల వలన 32 నుంచి ఉన్న వాళ్ళందరూ పాస్ అయిపోతారు. దగ్గర కొన్ని వేల మంది పాస్ అయిపోయి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంటారు. అది కృప అంటే గ్రేస్ మార్క్స్ అంటారు. అది గ్రేస్, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన గ్రేస్ అన్నమాట. అదే దేవుడు కూడా మన మీద, నీకు అర్హత లేదు, నీకు నాకు అర్హత లేదు, మనందరికీ కూడాను మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించారు. మహిమ లోకంలో నుంచి మట్టి లోకంలోనికి ఆయన రావాల్సిన పని ఏంటి? ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆయన వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన బోధ, అలాగే ఆయన పడినటువంటి సిలువలో పడిన శ్రమ, వేదన ఎవరి కోసం? నీకు నాకు ఉచితంగా కృపను కుమ్మరించడం కోసం మాత్రమే ఆయన వచ్చి ఉన్నారు. కాబట్టి మనము నరకానికి వెళ్ళాల్సినటువంటి వారిని, నరకానికి అర్హులం మనం నిజంగా చెప్పాలంటే. కానీ అక్కడి నుంచి ఆ నరకానికి వెళ్ళాల్సిన అర్హతలో నుంచి తీసివేసి మనల్ని పరలోక రాజ్యానికి అర్హులుగా దేవుడు చేసుకున్నాడు. ఈరోజు నమ్మిన ప్రతి ఒక్కరిని నా పిల్లలు అంటున్నారు, నా కుమారులు అంటున్నారు. దేవుని కుమారులమైన మనము దేవుని బిడ్డలకు తగిన విధంగా జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇంకను మనం చూసుకోగలిగితే కనుక చూడండి, కీర్తనలు 85వ అధ్యాయము 9వ వచనము. కీర్తనలు 85వ అధ్యాయము 9వ వచనం మనందరం చూసుకోగలిగితే అక్కడ కూడా చూడండి ఎలా మనం పొందుకోగలుగుతాం. మొట్టమొదటిది కృప దేవుడు ఉచితంగా కుమ్మరిస్తున్నాడు. ఉచితంగా కుమ్మరించే కృపను నువ్వు పొందుకోవాలంటే విశ్వాసం చూపించాలనే ఫస్ట్ పాయింట్ మనం ఈరోజు మాట్లాడుకున్నాము. రెండో పాయింట్గా మనము 85వ అధ్యాయము ఒకసారి చూడండి, మనందరం చూసుకోగలిగితే 85:9 వచనం చూడండి. అందరూ కూడా బైబిల్స్ తీసేసి 85వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసుకోగలిగితే, ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు. హల్లెలూయా. ఇంకను అక్కడ కనుక మనం వచనం చూసుకోగలిగితే, నీ కార్యములు సాటైన కార్యములు లేవు. నువ్వు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచెదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్టు నా హృదయము ఏకదృష్టి కలుగ చెయ్యము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడాను సత్యమును అనుసరించి నడుచుకునే వారి పట్ల దేవుడు తన మార్గాన్ని చూపిస్తాడు, తన కృపను కుమ్మరిస్తాడు. ఇది మనం గ్రహించుకోవాలి. కాబట్టి మొట్టమొదటి నువ్వు విశ్వాసం ద్వారా కృపా సత్యములు కలుసుకొననివి అనే విషయం కూడా మనకి కీర్తనలు 61వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. కీర్తనల్లో కనుక మనం అనేక సార్లు చూసుకోగలిగితే, కీర్తనలు 61వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చదువుకోగలిగితే అక్కడ ఏమంటున్నారండి, కృపా సత్యములు కలుసుకుంటున్నాయంట. కృపా సత్యములు కలుసుకోవడం అంటే ఏంటి? ఎప్పుడు కూడాను కృప వెంబడే సత్యం ఉంటుంది. కృపా సత్యములు అనేవి వెంబడే ఉంటాయి. ఇంకా మనం అక్కడ 63వ అధ్యాయం అంటే కీర్తనలు 63వ అధ్యాయము 3వ వచనం కూడా చూసుకోండి. నీ కృప జీవము కంటే ఉత్తమము. హల్లెలూయా. ఆయన కృప జీవము కంటే ఉత్తమము. కృపా సత్యములు కలుసుకోవడం ఇది కూడా అదే అనమాట. దేవుడు ఉచితంగా కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు, మనమేమో సత్యంలో సరిగ్గా ఉండలేకపోతా ఉన్నాము. సత్యం అంటే ఎవరు? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము.
కృప వచ్చి, కృప అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి సత్యంతో కలుసుకుందనమాట. సత్యము, ఆయన సత్యము, ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనతోటి కలుసుకుంది. అందుకే కృపా సత్యములు కలుసుకున్న సందర్భం ఏంటి అంటే ప్రభువైన క్రీస్తు వారి లోకంలోకి రావడమే. కృపా సత్యములు కలుసుకున్నవి సత్యమును అనుసరించి నడిచే మన పట్ల దేవుడు ఎల్లప్పుడూ కృపను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసేపు గారి జీవితం మనందరికీ తెలుసు కదా. యేసేపు గారి జీవితంలో ఆయన ఎంత కష్టాలు పడ్డాడు. అన్నలందరూ కలిసి కూడాను ఆయనను తీసుకొని వెళ్ళిపోయి గోతిలో పడేసేశారు. గోతిలో నుంచి మరలా ఐగుప్తుకు అమ్మేశారు. ఐగుప్తుకు అమ్మేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతిఫర్ ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు. పోతిఫర్ భార్య ఆయనను శోధించింది. పాపం చేయకుండా యేసేపు తప్పించుకున్నాడు అక్కడి నుంచి. ఆ తర్వాత పోతిఫర్ భార్య ఆయనను జైల్లో పెట్టించింది. జైల్లో కూడాను చాలాసార్లు ఆయన బాధపడుతూ, కానీ ఎప్పుడు కూడా దేవుని మళ్ళా తిరిగి, ఏంటి దేవా నువ్వు నాకు చూపించిన దర్శనాలు ఏంటి? ఒక పక్క యేసేపు గారికి తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు వచ్చినటువంటి దర్శనాలు ఎలాంటి దర్శనాలు? తన యొక్క పన నుంచుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నలు అందరూ కూడా తనకు నమస్కారం చేస్తున్నట్టు, అలాగే అనేక రకములైన విషయాల్లో తనని హెచ్చింప చేస్తున్న కళలు వచ్చాయి. కానీ కళలకు విరుద్ధంగా ఇక్కడేమో అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే. ఎటు చూసినా జైల్లో గొడవలు, అన్నలు ఇబ్బంది పెట్టడము, ఎటు చూసినా కానీ ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినప్పటికీ ఎప్పుడు కూడా దేవుణ్ణి తిరిగి మరలా ప్రశ్నించినట్టుగా యేసేపు గారి జీవితంలో ఎక్కడా లేదు. ఇంకా ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో దేవుడు నాకు ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ నాతోటి ఉంచుతున్నారు, ఆయన కృప నా మీద కుమ్మరింపబడుతుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు యేసేపు గారు. అందుకే మనందరికీ తెలుసు, యేసేపు గారి పట్ల దేవుడు చూపించిన అత్యధికమైన కృప వలన ఆయన అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. అన్నలకు, తండ్రికి అనేకమైనటువంటి కరువు వచ్చినప్పుడు ఎవరు ఆయనకు సహాయం చేసింది? యేసేపు గారే. యేసేపు గారి దగ్గరికి వీళ్ళందరూ, అన్నలు, తండ్రి అందరూ కూడా తిరిగి మరలా ఇదిగో ఆహారం కొరకు యేసేపు గారి దగ్గరికి వచ్చేలా దేవుడు చేశాడు. అప్పుడు కూడా యేసేపు గారు ఎంత చక్కని మాట అన్నారో తెలుసా? అన్నలు భయపడిపోతున్నారు, అమ్మో తమ్ముడు మమ్మల్ని గుర్తుపట్టేసేస్తున్నాడు, మమ్మల్ని గుర్తుపట్టేస్తే మేము ఆ రోజు గోతులో పడేసామని చెప్పేసేసి మమ్మల్ని శిక్షిస్తాడేమో, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తాడు అని భయపడుతుంటే, కానీ అక్కడ ఎంత చక్కని మాట అంటున్నాడో తెలుసా యేసేపు గారు? అన్నలు, ఇది కేవలము దేవుని చిత్తం వలన జరిగిందే తప్పించి మీరు చేసి దానికి మీరు భయపడకండి. దేవుడు ముందుగా మీ అందరినీ బ్రతికించడానికి నన్ను ఈ దేశానికి పంపించాడు. ఈరోజు ఈ దేశానికి నన్ను పంపించాడు కాబట్టే మీ అందరినీ కాపాడుకోవడానికి, మన కుటుంబస్తులందరికీ కావాల్సిన ఆహారాన్ని నేను సమృద్ధిగా ఉంచడానికి దేవుడు చేసిన కార్యమే తప్పించి ఇది మీరు చేసింది కాదు అని దేవుడు తెలియపరుస్తూ ఆ యేసేపు గారు మాట్లాడుతున్నారు. చూసారా ఎంత చక్కని ప్రేమను కనపరుస్తున్నారు. యేసేపు గారి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఆయన సత్యమును అనుసరించి నడుచుకుని తన మార్గంలో, దేవుడు మార్గంలో ఉన్నారు కాబట్టి కృప కుమ్మరింపబడింది ఈ దినము యేసేపు గారి జీవితం ద్వారా. అలాగే మనం ఇంకా మూడోదిగా చూసుకోగలిగితే, ఒక్కసారి కనుక మనం చూసుకోగలిగితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసుకోగలిగితే, ఇంకా ఎవరి మీద దేవుని యొక్క కృప అధికంగా కుమ్మరింపబడుతుంది అంటే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందరూ కూడాను యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, 4వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసుకోగలిగితే ఒకసారి అందరూ తీయండి. 4వ అధ్యాయము 6వ వచనము, ఆయన మనలను మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నాను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకునుచున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, ఆ అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కనుక అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కృప అనుగ్రహిస్తానని చెప్తున్నారు? ఫస్ట్ విశ్వాసం చూపించే వారికి, రెండోది సత్యం అనుసరించి నడుచుకునే వారికి, మూడోది దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తానని తెలియపరుస్తున్నారు. దీనత్వంగా ఉండాలి. మనకు అక్కడ కూడా మనకు అనేక సార్లు మన పేతురు గారు రాసిన పత్రికలో కూడా తెలియపరుస్తుంటారు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. గర్వంతో ఉండే వాళ్ళకి దేవుడు ఆయన కృపను అనుగ్రహించడు. ఈ లోకంలో మన అందం చూసుకోను, మన చదువులు చూసుకోను, మన యొక్క ఆస్తిపాస్తులు చూసుకోను, మన పక్కన ఒక జన సమూహాన్ని చూసుకోను గర్వపడుతున్నావా? ఆ గర్వం పట్టి దేవుడు కృప అనుగ్రహింపబడదు, కృప తగ్గిపోతుంది. వాటన్నిటిని పక్కకు పెట్టేసేసి దేవుడు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే, నువ్వేంటో మర్చిపో, బయట లోకంలో నువ్వేంటో మర్చిపో, నా దగ్గరకు దీనత్వం కలిగి రా, దీనురాళ్ళకి నేను కృపను అనుగ్రహిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాను. దీనత్వంతో ఉన్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు కృపను అనుగ్రహించారు. దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు తన యొక్క శక్తి మీద వెళ్ళలేదు. దావీదు చాలా చిన్నవాడు, అప్పుడు 17 సంవత్సరాలు. దావీదు గొలియాతు
గొల్లియాతును చూస్తే చాలా భయంకరమైనటువంటి స్ట్రక్చర్ అయింది. కానీ దావీదు గారు దేవుని యొక్క కృప మీద ఆధారపడి దేవుడు తప్పకుండా నాకు విజయం సాధిస్తాడని, యుద్ధం యెహోవాదే అని చెప్పేసేసి ఎదురుగ్గా వెళ్ళి నిల్చోగలిగారు. దీనత్వం, తగ్గించుకోవడం. అలాగే దావీదు గారు రాజు అయిన తర్వాత కూడా, అప్పుడంటే 17 సంవత్సరాలు అప్పుడు గొర్రెలు కాసుకుంటున్నాడేమో, కానీ ఆ తర్వాత రాజు అయిన తర్వాత కూడాను దావీదు గారు ఎప్పుడు కూడాను తనను తాను హెచ్చింప చేసుకోలేదు. దేవుని ముందు, ఇదిగో దేవా, నేను దేనికి పనికి రాని వాడిని, నా మీద కృప చూపిస్తున్నావు అని చెప్పేసేసి ఎల్లప్పుడూ కూడాను ఆయనను కీర్తనలతోటి కీర్తిస్తున్నటువంటి దావీదు గారి జీవితాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరిచారు. యోబు గ్రంథంలో యోబు గారిని కూడా మనం చూసుకోగలిగితే, యోబు గ్రంథంలో యోబు గారు ఎంత తనను తాను తగ్గించుకున్నారు. అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, బిడ్డల్ని కోల్పోయాడు, చుట్టూ ఆస్తిపాస్తులను కోల్పోయాడు. భార్య అయితే, ఇదిగో నీకు ఇలాంటి జబ్బు చేసి ఇంకా ఎందుకు బతుకుతున్నావు, దేవుడు దేవుడు అనుకుంటూ చచ్చిపో అని చెప్పి తిట్టేస్తుంది. అయినప్పటికీ కూడా యోబు గారు పలికిన మంచి మాటలు మన అందరికీ తెలుసు. దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకున్నాను, ఈ లోకంలోకి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను తప్పించి దేవుని ఒక మాట కూడా దూషించకుండా బ్రతికిన వారి జీవితాలు, దీనత్వంతో వారు బ్రతికిన జీవితాలు, వారందరూ ఏం తక్కువ వారు కాదు, వారందరూ చాలా ఉన్నతమైన స్థాయిలో ఈ లోకంలో బ్రతుకుతున్నవారు. యోబుకున్నటువంటి ఆస్తిపాస్తులు మనం చూసుకుంటే ఎంతో గొప్ప గొప్ప ఆస్తిపాస్తులు. మరి ఇంత ఆస్తిపాస్తులు ఉన్న నాకు ఇలా జరగడం ఏంటి, నేను ఎంతో నీతిగా బ్రతుకుతుంటే అలా ఎందుకు చేశాడు దేవుడు అని తిరిగి ప్రశ్నించట్లేదు వాళ్ళు ఎవరు కూడాను. వాళ్ళంతా కూడాను దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకున్నాడు, దేవుని ముందు మేము దీనత్వం కలిగి బ్రతకడమే మా జీవితాలకు మంచిది అనుకున్నారు. వారంతా కూడా ఈ లోకంలో ఉన్నవి అనుభవిస్తున్నవి వాటిని ఎప్పుడు వాళ్ళు దృష్టించలేదు. వారికి ఒక లోకం ఉందని, పరలోకం అనే ఒక లోకం ఉందని, ఆ లోకంలో దేవుడు మనందరినీ అక్కడ చేర్చి అక్కడ దేవునితో పాటు యుగ యుగాలు మనం ఉండబోతున్నామన్న విషయాన్ని గ్రహించారు కనుక ఈ లోకంలో వారి దీనత్వం చూపించగలిగారు. ఈ లోకంలో మహా అయితే మనం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేదా మహా అయితే 100 సంవత్సరాలు బ్రతుకుతామేమో, కానీ దేవునితో మనం యుగ యుగాలు జీవించాలి. యుగ యుగాలు అంటే ఎంత కాలమో చూసుకోండి. కాబట్టి ఈ లోకపు ఆశలు గతించిపోతాయి, ఈ లోకం అంతా గతించిపోతుంది. ఈ లోకంలో దేని మీద నువ్వు ఆశపడుతూ ఉన్నావు, ఆ ఆశలన్నీ కూడా ఒక దినం ఉండవు, లయమైపోతాయి. భూమి దాని యొక్క క్రియలు అన్నీ లయమైపోతాయి. కేవలం దేవుని చిత్తం నెరవేర్చిన వారు మాత్రమే యుగ యుగాలు ఉంటారు. దేవుని చిత్తము నెరవేర్చే వారిలో మనం ఉండాలి. ఇంకా దేవుని కృప ద్వారా మన అందరము కూడా ఈ దినము ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నాము. ఇంకా మనం చూసుకోగలిగితే ఒక్కసారి రోమాపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. అందరము కూడాను బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనము, 5వ అధ్యాయము 21వ వచనంలో కూడాను మనం చూసుకోగలిగితే అక్కడ కూడాను ఏమని రాయబడి ఉంది చూడండి ఒక్కసారి. ఇక్కడ మనందరము కూడాను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. నిత్య జీవము కలుగుటకు మనందరికీ కూడా కృప విస్తరింపబడుతుంది. దేనికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నారు? నిత్య జీవము, నిత్యము జీవించేటటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఈరోజు మన మీద కృప కుమ్మరిస్తూ నీకు జీవితాన్ని పెంచుతూ, ఈ పెంచుతున్న జీవితంలో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టుకొని మారు మనసు పొంది నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఆయన పిలిచిన కాలంలో ఆయనతో పాటు పరలోకంలో ఉండాలని నీ ఆయుష్ను పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతే తప్పించి నీ ఆయుష్ పెంచబడుతుంది అంటే నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా బ్రతకడానికి ఈ లోకంలో కానే కాదు. కేవలము ఆయనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనకు ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే, ఇదిగో పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అపరిమితంగా అక్కడే దేవుడు విస్తరింపజేస్తున్నాడు. పాపం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో మనుషులమైన మన మీద కానీ లోకం మీదలో కానీ అక్కడ ఇంకా ఆయన కృప ఎక్కువగా విస్తరింపజేస్తుంది. ఎందుకంటే ఆ పాపం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావని చెప్పేసి ఇంకా నీకు కృప విస్తరింపజేస్తున్నాడు. ఆయుష్నిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు, మేలులు పొందుకుంటూ ఉన్నాం. ఆ మేలులు పొందుకుంటూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే కృప విస్తరింపబడుతుంది. ఈ కృపలో మనం ఇంకా స్థిరంగా నిలబడాలన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అపొస్తలుల కార్యంలో కూడా 15వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూసుకోగలిగితే అక్కడ అన్ని జనులకు అందరికీ దేవుని యొక్క కృప విస్తరింపబడుతుందన్న విషయాన్ని మన పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు. చూడండి 15వ అధ్యాయం 11వ వచనం, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. కృప దేనికి విస్తరింపబడుతుంది? రక్షించటానికి, మనందరినీ కూడాను రక్షించుకోవటానికే దేవుని యొక్క ఉచితమైన కృప ఈ లోకంలో కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడాను ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఏల బ్రతుకుదు అని ప్రశ్న ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను
నిర్లక్ష్యం చేస్తే ఎలా బ్రతుకుదువు అంటే బ్రతకలేవు. గొప్ప రక్షణ అది. ఇది ఉచితంగా కృపతో మనం రక్షింపబడుతూ ఉన్నాము. ఆ ఉచితంగా ఇచ్చిన కృపని నువ్వు కాలదనుకుంటే నువ్వు ఎలా రక్షింపబడతావు అంటే ఎలాగూ రక్షింపబడలేవు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆ కృపలో మనందరము నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇంకను మనం చూసుకోగలిగితే కనుక ఒక్కసారి మనము ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి తీయండి అందరూ కూడాను. యోబు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. ఎవరైనా తీసిన వారు చదవగలిగితే చదవండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం మనం నేనే తీసాను, చదువుతాను. ఒకసారి చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 12. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. హల్లెలూయా, హల్లెలూయా. తన బలము వలన ఆయన సముద్రాన్ని రేపే దేవుడు, తన వివేకం వలన రాహాబును పగలగొట్టగలిగినటువంటి దేవుడు. ఆయన బలం వల్లనే సముద్రములు తరంగములు లేస్తూ ఉన్నాయి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఏం చేయగలుగుతాడు మన అందరికీ తెలుసు. లోకాన్ని సృష్టించుకున్నటువంటి సర్వాధిపతి ఆయన, సర్వోన్నతుడు ఆయన, సముద్రానికి ఎల్లలు నిర్మించిన దేవుడు మనందరికీ తెలుసు కదా. బీచ్ల్లో మనం చూస్తూ ఉంటాం. సముద్రం అక్కడ ఆగిపోవంటే దేవుడు ఆగిపోమన్నాడు కాబట్టి అది అక్కడ ఆగిపోయింది. అక్కడ నుంచి ఇటు రావడానికి దానికి పెద్ద పనేం కాదు, ఈజీగా వచ్చేయచ్చు. కానీ అలలకి అక్కడ దేవుడు ఎక్కట వరకు అయితే ఆ యొక్క నిర్మాణాన్ని ఆపేశాడో అక్కడితో ఆగిపోతున్నాయి అవన్నీ కూడాను. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ, దేవుని సృష్టించిన సృష్టి మొత్తము దేవుని మాట వింటూ ఉంది, ఒక నరుడు తప్పించి. దేవుడు సృష్టించుకున్న నరుడు తప్పించి మిగతా అన్నీ కూడా, ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క మాటకు లొంగి ఉంటూ ఉంది. మరి దేవుడు చూపిస్తున్నటువంటి ఆయన ఉచితమైన కృప ఆయన ఈ లోకంలోకి రావడమే. హల్లెలూయా, హల్లెలూయా. అంత మహోన్నతుడైనటువంటి దేవుడు, అంత శక్తివంతుడైనటువంటి దేవుడు, అంత సర్వోన్నత అధికారి అయినటువంటి ఆ దేవుడు మన కొరకు ఈ లోకంలోకి దృశ్యమైనటువంటివి, ఆయన అదృశ్యమైనటువంటి దేవుడు. అంటే ఆయన కనిపించగలిగినటువంటి దేవుడు కాదు, ఆయన కనిపించిన చూడగలిగే శక్తి మనకి లేనటువంటి దేవుడు. కొన్ని వేల కోట్ల సూర్యులు వెలుగు ఎంత ఉంటుందో అంత, మనం ఒక్క సూర్యుడి వెలుగే గబుక్కున తలెత్తి చూస్తే మనకు కళ్ళు పోతాయి. అలాంటిది కొన్ని వేల కోట్ల సూర్యుని వెలుతురు కలిగినటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని కృప అవతారం మన జీవితాల్లోకి వచ్చారు. భూమి మీదకి ఆయన వచ్చి మనందరికీ కూడా ఆయన ఉచితంగా కృపను అనుగ్రహించడానికి సిలువలో వేదనలు భరించారు, చనిపోయి తిరిగి లేచి ఈ దినము దేవుని యొక్క కుడి పార్శ్వమును కూర్చొని మనందరినీ కూడా ఆయనతో పాటు కుడి పార్శ్వమును కూర్చోబెట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కృపను, ఉచితంగా వస్తున్నటువంటి ఆ కృపను నిర్లక్ష్యం చేసుకోవద్దు. దీనికి మనం అర్హత అస్సలు లేనేలేదు. ఎప్పటికీ మనం అర్హత సంపాదించలేము. నువ్వు ఎన్ని మంచి క్రియలైనా చెయ్యి, నీ మంచి క్రియలు దేనికి పనికిరావు. కానీ దేవుడు మనల్ని ఇక్కడికి పంపించింది మంచి క్రియలు చేయడానికి. కానీ మంచి క్రియల వలన నువ్వు పరలోక రాజ్యంలోకి చేర్చుకోలేవు, పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతామన్న విషయాన్ని గ్రహించి, కృప ద్వారా, కృప మనం ఎలా పొందుకుంటాము అంటే విశ్వాసం ద్వారా, సత్యమును అనుసరించి నడుచుకోవటం వలన, అలాగే మనందరము కూడాను ఆయన రక్షణలో ఉండటం వల్ల దీన మనస్సు కలిగి మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ you all. God bless you all.